అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. కేరళ వేనాడ్ పై ప్రకృతి తన ప్రభావాన్ని అయితే చూపిస్తూనే ఉంది. ఒకవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండగా, మరొక వైపు భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మరింత ప్రాణ నష్టం తప్పేలా లేదు. ఇక భారీ కొండ చర్యలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 150 మందికి పైగా చనిపోగా ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అటు వలస కార్మికుల జాడ అయితే తెలియకపోవడం మరింత ఆందోళన అయితే కలిగిస్తోంది. వేనాడ్లోని కొన్ని ప్రాంతాల్లో టీ, కాఫీ, యాలకుల తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వలస వస్తూ ఉంటారు. వారిలో దాదాపుగా 600 మంది వలస కార్మికులు స్థానిక హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పని చేయడానికి వచ్చారు. ఇప్పుడైతే కొండ చర్యలు విరిగిపడిన విషాద ఘటన తర్వాత 600 మందికి పైగా కూలీలు జాడ తెలియకపోవడంతో అధికారులతో పాటు అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోర్స్ వాళ్ళ ఆచూకీ గురించి ఎంత ప్రయత్నిస్తున్నా అన్న ఫలితమైతే శూన్యమని అంటున్నారు. కార్మికుల మొబైల్ ఫోన్స్ కూడా పనిచేయడం లేదు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు చాలా వరకు మల్లపురం చలియార్ నదిలో తేలి ఆడుతున్నట్లు సమాచారం. కొండ చర్యలు విరిగిపడిన ప్రమాద స్థలానికి చాలా దూరంలో దాదాపుగా 11 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి 5 మృతదేహాలు కొట్టుకొచ్చాయని స్థానిక ఆదివాసీలు అధికారులకు సమాచారం ఇచ్చారు. నదిలో అనేక శవాలు తేలుతున్నాయని ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ కూడా కన్ఫర్మ్ చేశారు. వేనాడ్ సమీప గ్రామంలో పరిస్థితి భయంకరంగా ఉందని ఈ విషయాలు చూస్తే క్లియర్ కట్ గా అయితే అర్థమవుతోంది. చిన్నతనంలోనే తమకు ఇష్టమైన రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న వారి గురించి వినే ఉంటారు. వీరు టాలెంట్ చూస్తే ఎవరైనా వాళ్ళకి షాక్ అవ్వాల్సిందే. ఇంకా టాలెంట్ అలాంటిది కాబట్టి ఇంకా పెద్ద చదువులు చదివిన వారికే సాధ్యం కాని వాటిని సాధించి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన వారు ఎందరో. చైనాకు చెందిన 11 ఏళ్ల బాలుడు కూడా ఈ కేటగిరీలోకే వస్తాడు. అతడు స్కూల్ ఏజ్ లోనే ప్రోగ్రామింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పూర్తిగా అయితే వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ లో రాకెట్ బాయ్ గా పిలుచుకునే ఈ యాంగ్ హాన్ సెన్ తాజాగా రాకెట్ తయారు చేసేందుకు 600 లైన్ల కోడ్ ను రాసి టెక్ ఎక్స్పర్ట్ గా అందరినీ ఆశ్చర్యపరిచాడు. 10 సంవత్సరాలకే యాన్ మొదటి రాకెట్ ను నిర్మించాడు. దానికి సేన్ జింగ్ అని పేరు పెట్టాడు. ఇక చిన్న వయస్సులోనే సాధించిన విజయాలకే కాదు, ఇంకా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే విధానం కూడా అద్భుతం అనే చెప్పాలి. పారాచూట్ సరిగ్గా పనిచేసేందుకు అతని మొదటి రాకెట్ క్రాష్ అయితే అయ్యింది. ఇంకా యాన్ అక్కడితో నిరాశ చెంది వదిలేయలేదు. ఈ అనుభవం నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాడు. వెంటనే రెండో రాకెట్ పై అయితే పనిచేయటం ప్రారంభించాడు. చైనాలోని టాప్ సివిలియన్ డిఫెన్స్ యూనివర్సిటీలో ఒక దాంట్లో చదువుకోవాలని యాన్ అయితే కలలు కన్నాడు. అతని అకాడమిక్ ఎక్సలెన్స్ కారణంగా ఈ కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు 9 ఏళ్ల వయసులో కూడా ఇంకా స్పేస్ సైన్స్ పై అతని ఆసక్తి అయితే స్పష్టంగా కనిపించింది. 2022 జూలైలో ఇంకా ఆస్ట్రానమీ డాక్యుమెంటరీతో అయితే తప్పులను ఎత్తి చూపించాడు. యాన్ తన క్లాస్మేట్స్ కి ఎప్పుడైనా సరే తన కాన్సెప్ట్ గురించి క్లాసులు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. ఇక తన తల్లిదండ్రులు అయితే మద్దతుతో యాన్ కెరియర్ లో మంచి ప్రాజెక్ట్స్ అయితే తను చేయగలుగుతాడని చాలా ప్రశంసలు అందుకున్నాడు. టీవీ ఛానల్స్ ని మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుంచి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ థీమ్. అయితే దీన్ని జన్యు శాస్త్రం, న్యూరో సైన్స్ లోని పరిశోధకులు నిజం చేస్తున్నారు. ఇటీవల సౌత్ కొరియాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. అయస్కాంత క్షేత్రం ద్వారా దూరం నుంచే మెదడును కంట్రోల్ చేయగల, మ్యానిపులేటివ్ చేయగల ఒక పరికరాన్ని తయారు చేశారు. బ్రెయిన్ పనితీరు, ఆర్టిఫిషియల్ రూరల్ నెట్వర్క్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలు నాడి సంబంధ రుగ్మతలకు కొత్త చికిత్సలను అందుబాటులోకి ఈ పరికరం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించిన బ్రెయిన్ ని కంట్రోల్ చేయగలిగే రిమోట్ త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని సైంటిస్టులు అంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్స్ ని తయారు చేస్తోంది న్యూరాలిక్స్ సంస్థ.
ఇక ఆడ ఎలుకలతో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని ముందుగా అప్లై చేసి చూశారు. దీంతో పాటుగా ఆకలిని తగ్గించేందుకు, మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. అయితే ఈ క్రమంలోనే ఎలుకలు 10% బరువు తగ్గినట్లుగా పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగించి మెదడులోని కొన్ని రీజన్స్ లో మాత్రమే కంట్రోల్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ఈ పరికరానికి నానో మైండ్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇక దీని హెల్త్ కేర్ అప్లికేషన్స్ లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బర్గర్, పిజ్జా, పాప్కార్న్, ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడిన వారు ఎవరుండరు చెప్పండి. పిల్లలైనా వృద్ధులైనా ఇప్పటికీ అందరూ అయితే జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్లతో ఎంతో ఇష్టంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక అయితే వాటిలో కొన్ని విలువైన ఫుడ్స్ ఉన్నాయి. మనం ఊహించలేనంత లక్షల్లో ఉంటాయి ఆ ఫుడ్స్ తెలుసా? ప్రస్తుత కాలంలో పిజ్జా అనేది అందరికీ ఇష్టమైన ఆహారాల్లో ఒకటి. ఈ క్రమంలో మీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలంటే న్యూయార్క్ వెళ్లాల్సిందే. దానికి 24 క్యారెట్లు అని కూడా పేరు. ఇందులో గోల్డ్ చిల్లీ ఫ్లేక్స్ ఉపయోగించడం వల్ల దీనికి మంచి డిమాండ్. ఇక చికాగోలోని బార్గ్ రెస్టారెంట్ లో పాప్కార్న్ గురించి మాట్లాడుకుందాం. దీని విలువ లక్షల్లో ఉంటుంది. ఇక్కడ 6.5 గ్యాలన్ల పాప్కార్న్ టిన్ ధర 1,87,000. ఈ పాప్కార్న్ ను 24 క్యారెట్ల బంగారంతో కప్పి అందులో అయితే లెజో సాల్ట్ ను ఉపయోగిస్తారు. అటు 4,50,000 విలువైన బర్గర్ ఎప్పుడైనా తిన్నారా? అవును, నెదర్లాండ్స్ లోని ఒక రెస్టారెంట్ లో ది గోల్డెన్ బాయ్ బర్గర్ విలువ అక్షరాల 4.5 లక్షలు. ఇక దుబాయ్ గురించి మాట్లాడుకుందాం. దుబాయ్ లో స్కూపీ కేఫ్ లో బ్లాల్డ్ డైమండ్ ఐస్ క్రీమ్ ధర ఏకంగా 60,000 రూపాయలు. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కుంకుమ పువ్వు, నలుపు ట్రఫుల్ ను ఇరాన్ నుంచి దిగుమతి చేస్తారట. ఇక దానిపై 23 క్యారెట్ల బంగారాన్ని పూతగా పూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.